రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని వివరించారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత ముందుకు పోతుందని వివరించారు. మరో 15 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ మేరకు తాము కూడా ఆయన శిష్యులుగా ఉండటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈరోజు ఒక శుభదినం. అభివృద్ధి ప్రదాత, మన ఆంధ్ర రాష్ట్ర విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఒక సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నిటినైనా ఎదుర్కొని మొక్కవని ధైర్యంతో అందరికీ స్ఫూర్తినిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తూ ప్రపంచ నలుమూలల టెక్నాలజీ వ్యవస్థను పెంపొందించడంలో, తెలుగువారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులెత్తిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సాన్నిధ్యంలో వారి శిష్యులుగా ఈరోజు నేను కూడా వారితో కలిసి నడిచే అవకాశాన్ని కల్పించిన మా అభివృద్ధి ప్రదాత, ఈ ఆంధ్రప్రదేశ్ విధాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలని, వారి ఆధ్వర్యంలో మన బిడ్డలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎదిగే విధంగా ఆ దేవుడు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, పేద బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా, పేద బడుగు బలహీన వర్గాల జీవితాన్ని మార్చేటువంటి విధాతగా ఈ రోజున ఆయన కొనసాగాలని 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వారికి ఇదే కావలి ప్రజానీకం తరపున ధన్యవాదాలు, శుభాభినందనలు.